హలో గైస్, ఐఎమ్ డార్లింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ వచ్చేసరికి మనకైతే స్టోర్లో 50% అయితే డిస్కౌంట్ అయితే రాబోతుంది గైస్. సో ఇప్పుడు వస్తుందో అయితే మీకు కన్ఫామ్గా చెప్పేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కన్ఫామ్గా నెక్స్ట్ టాప్అప్ ఈవెంట్ ఏంటో కూడా చెప్పేస్తాను గైస్. అలాగే నెక్స్ట్ ఇంక్యుబేటర్ గురించి అండ్ అలాగే చాలా అంటే చాలా ఈవెంట్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే ఫాస్ట్గా నేను చేసే వీడియోస్ అయితే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి గైస్. అండ్ అలాగే ఈ మధ్య అయితే మనకి సబ్స్క్రైబర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువగా పెరుగుతున్నారు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఈ వెనుమ బండ్లు అయితే మనకి ఆల్రెడీ వేరే సర్వర్స్ అయితే వచ్చేసింది గైస్. సో మన సర్వర్కి ఎప్పుడు వరకు వచ్చింది అయితే చూద్దాం గైస్. సపోజ్ వేరే సర్వర్స్ అంటే మనకి బ్రెజిల్ సర్వర్లో అయితే కన్ఫామ్గా వచ్చేసింది. అండ్ అలాగే మనకి ఇండోనేషియన్ సర్వర్ ఇంకా చాలా అంటే చాలా సర్వర్స్లో అయితే ఈవెంట్ వచ్చేసింది గైస్. సో మేబీ మనకున్న లీక్స్ ప్రకారం చెప్పాలంటే ఈ మంత్ 10 లోపు అయితే మన కళ్ళ ముందు ఉంటుంది. సో ఈ ఈవెంట్లో వచ్చేసరికి మనకైతే ఫ్లవర్ ఇమోట్ కూడా ఉంది గైస్. చాలామంది అయితే ఫ్లవర్ ఇమోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళలో నేను ఒక్కనే గైస్. సో ఈవెంట్ వచ్చేసరికి సింపుల్గా చెప్పాలంటే ఫేడెడ్ విల్ ఈవెంట్ లాగే ఉంటుంది. సో అలాగే అనుకోండి. సో ఎప్పటి వరకు ఈ ఈవెంట్ అయితే మన సర్వర్కి వస్తుందో వెయిట్ చేద్దాం గైస్. అండ్ అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సో ఇప్పుడు వచ్చేసరికి మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఈ ప్యాన్ అయితే మనకి కంప్లీట్గా ఫ్రీగా అయితే రాబోతుంది గైస్. సో మనకున్న లీక్స్ ప్రకారం అయితే ఈ ప్యాన్ అయితే ఇప్పుడల్లా రాదు గైస్, నెక్స్ట్ మంత్లో అయితే కన్ఫామ్గా వచ్చింది. సో ఈ ప్యాన్ ఏ ఈవెంట్లో వస్తుందో కూడా చెప్తున్నాను చూడండి గైస్. మనకి ఎఫ్ఎఫ్సి అనే ఒక ఈవెంట్ అయితే ఉంది కదా, ఫ్రీ ఫైర్ కాంటినెంటల్ సిరీస్ అని. సో ఆ ఈవెంట్ అయితే కన్ఫామ్గా వచ్చింది. మనకు ప్రజెంట్ వచ్చేసరికి బోయా డే ఈవెంట్ అయితే నడుస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి హలోవిన్ థీమ్ బేస్ ఉన్న ఈవెంట్ అయితే నడుస్తుంది గైస్. ఆ నెక్స్ట్ అయితే మనకి కన్ఫామ్గా ఎఫ్ఎఫ్సి ఈవెంట్ అయితే కంపల్సరీగా నడుస్తుంది. సో ఆ ఈవెంట్లో వచ్చేసరికి మనకైతే ఈ ప్యాన్ స్కిన్ అయితే ఫ్రీగా రాబోతుంది గైస్. మేబీ నాకు తెలిసి మన సర్వర్లో ప్యాన్ స్కిన్ అయితే చాలా అంటే చాలా మందికి తక్కువగా ఉంది. సో ఫ్రీగా అయితే ప్యాన్ స్కిన్ వస్తుంది, కంపల్సరీగా అయితే తీసుకోండి గైస్ ప్రతి ఒక్కళ్ళు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాబోయే టాప్అప్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మన స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, ప్లాస్మా గన్ స్కిన్ అయితే. సో ఈ టాప్అప్ ఈవెంట్ వచ్చేసరికి మనకి బ్రెజిల్ సర్వర్లో అండ్ అలాగే చాలా అంటే చాలా సర్వర్స్లో అయితే ఈ టాప్అప్ ఈవెంట్ నడుస్తుంది గైస్. సో ఈ టాప్అప్ ఈవెంట్ వచ్చేసరికి మనకి వచ్చే ఛాన్స్ ఉంది, కానీ నేను 100% చెప్పను గైస్ ఇది మనకు వస్తుందని. మేబీ ఈ గన్ స్కిన్ వచ్చేసరికి మనకైతే వెపన్ రాయల్లో రాబోతుందని మన లీక్స్ ప్రకారం అయితే చెప్తున్నాను గైస్. సో దేంట్లో వస్తుందో చూద్దాం, టాప్అప్ ఈవెంట్లో వస్తుందా లేదంటే వెపన్ రాయల్లో వస్తుందా అనేది. అండ్ అలాగే మనకు వచ్చేసరికి కొన్ని సర్వర్స్లో అయితే ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, ఈ టాప్అప్ ఈవెంట్ అయితే నడుస్తుంది గైస్. ఈ టాప్అప్ ఈవెంట్ వచ్చేసరికి ఫేస్ పైన అయితే మనకి జెండా గుర్తుంటుంది అండ్ అలాగే బ్యాగ్ స్కిన్ అయితే ఇచ్చాడు. సో బయట సర్వర్స్ వాళ్ళకి వచ్చేసరికి ఇదైతే 1 డైమండ్ టాప్అప్ అయితే ఇచ్చాడు గైస్. సో ఇప్పుడు చెప్పిన 2 టాప్అప్ ఈవెంట్స్ అయితే ఆల్రెడీ ప్రజెంట్ వేరే సర్వర్స్ అయితే నడుస్తున్నాయి గైస్. సో మనకున్న లీక్స్ ప్రకారం అయితే ఇవి వచ్చే ఛాన్సెస్ అయితే 20% ఉన్నాయి. సో వస్తాయో రావో వెయిట్ అయితే చేద్దాం గైస్. అండ్ ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి ఒక టాప్అప్ ఈవెంట్ అయితే. సో ఈ టాప్అప్ ఈవెంట్ అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పిన 2 టాప్అప్ ఈవెంట్స్ అయితే ఆల్రెడీ వేరే సర్వర్స్ అయితే నడుస్తున్నాయి. సో అవి మనకి వస్తాయో రావో అయితే గ్యారంటీ లేదు గైస్. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈవెంట్స్ అయితే కన్ఫామ్గా వచ్చే ఈవెంట్స్ గైస్. సో వస్తేనే నేను చెప్తాను, లేదంటే చెప్పను గైస్. సో మేబీ ఈ డైమండ్స్ టాప్అప్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. సో డబుల్ అవుతాయి, మనం ఎంత టాప్అప్ చేస్తే దానికైతే డబుల్ డైమండ్స్ అయితే మనకు వస్తాయి గైస్. అసలు ఈ ఈవెంట్ వస్తుందా రాదా లేదంటే ఇంకొక చిన్న ఈవెంట్ అయితే చెప్తాను. ఈ రెండిట్లో ఒక ఈవెంట్ అయితే కన్ఫామ్గా రావాల్సిందే గైస్ ఈ మంత్లో. సో ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, ఈ టాప్అప్ ఈవెంట్ అయితే కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి గైస్. సో మన లీక్స్ ప్రకారం చెప్పాలంటే రూమ్ కార్డ్ అయితే టాప్అప్ ఈవెంట్లో వచ్చే ఛాన్స్ లేదు, కానీ ఈ మోట్ అయితే వచ్చే ఛాన్స్ 100కి 100% ఉంది గైస్. సో ఇప్పుడు చెప్పిన టాప్అప్ ఈవెంట్ కానీ లేదంటే ఇందాక చెప్పిన డైమండ్స్ టాప్అప్ ఈవెంట్ కానీ ఏదైనా సరే ఈ మంత్లో అయితే కన్ఫామ్గా ఒకటైతే దిగిపోతుంది గైస్. అందరూ మేబీ నాకు తెలిసి డైమండ్స్ టాప్అప్ ఈవెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సో నేను కూడా అదే అనుకుంటున్నాను గైస్, తొందరగా వస్తే బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనం నెక్స్ట్ రాబోయే ఇంక్యుబేటర్ బండ్ల గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సో మనకు లాస్ట్ టైం వచ్చేసరికి యూనికాన్ ఏకే అయితే వచ్చింది. సో అది వచ్చేసరికి మనకి ఫస్ట్ సీజన్లో అయితే ఇచ్చాడు. సో ఫస్ట్ వచ్చేసరికి నాకు అర్థమైంది అయితే నేను మీకు చెప్తాను. సో అర్థమైందో అర్థం కాలేదు తర్వాత కామెంట్ అయితే చేయండి గైస్. సో మనం ఫస్ట్ వచ్చేసరికి సీజన్స్ వైస్గా అయితే వద్దాం గైస్. మన ఫస్ట్ సీజన్లో వచ్చేసరికి యూనికాన్ ఏకే అయితే ఇచ్చాడు. అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ సీజన్లో వచ్చేసరికి టైటానిక్ స్కార్ అయితే ఇచ్చాడు గైస్. అండ్ అలాగే థర్డ్ సీజన్లో వచ్చేసరికి మనకి పాకర్ MP40 స్కిన్స్ అయితే ఇచ్చాడు. సో ఈ సీజన్స్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను ఒక్క సెకండ్ వినండి గైస్. సో మన లాస్ట్ టైం వచ్చేసరికి యూనికాన్ ఏకే అయితే ఇచ్చాడు గైస్. అండ్ మనకి సీజన్స్ వైస్గానే వస్తే నెక్స్ట్ అయితే టైటానియం స్కార్ రావాలి. అండ్ ఆ తర్వాత కంపల్సరీగా అయితే మనకి పాకర్ MP40 స్కిన్స్ అయితే రావాలి గైస్. సో మనకు పాకర్ MP40 స్కిన్స్ కోసం అయితే చాలా అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో నేను కూడా వాళ్ళలో ఒకనే గైస్. ఆ తర్వాత మనకు వచ్చేసరికి XM8 స్కిన్స్ గురించి చెప్పావు కదా బ్రో అంటారా. సో XM8 స్కిన్స్ గురించి అయితే చెప్పలేం గైస్. సో వచ్చింది కన్ఫామ్గా ప్రజెంట్ లీక్స్ ప్రకారం అయితే.
సో ఫ్రీ ఫైర్ వాడి మైండ్ సెట్ కనుక ఒక్కసారి సడన్గా చేంజ్ అయితే కంపల్సరీగా అయితే మనకి టైటానియం స్కార్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గైస్. సో వీడియో అయితే ఇంతే గైస్. నేను చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ అయితే అర్థమయ్యేటట్టు చెప్పానని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఏ విషయం అర్థం కాలేదో నాకైతే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అయితే చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే మన ఛానల్కి వచ్చేసరికి 500 సబ్స్క్రైబర్స్ డీజేలోకి అయితే గివ్ ఉంది. సో ఈ మధ్య సబ్స్క్రైబర్స్ అయితే పెరగలేదు గైస్. సో త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాను. బై గైస్.